హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ వెజ్ మంచూరియాని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మంచూరియా అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసుకుంటే మనకు 1-2 ప్లేట్లు తినొచ్చండి. చేసుకోవడం కూడా చాలా సింపులే. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ తురిమి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులతో క్యాబేజ్ తీసుకున్నాను. ఇందులో మళ్ళీ 1 కప్పుతో క్యారెట్ తురిమి వేసానండి. మన దగ్గర ఇంకా ఏదైనా వెజిటబుల్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ పెప్పరు, 1 టీ స్పూను క్రష్ చేసిన అల్లం వెల్లుల్లి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు 1½ టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1½ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ని వేసుకోండి. వేసుకున్నాక వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో వెజ్తో స్నాక్స్ చాలా ఉన్నాయండి. పొటాటో నగ్గెట్స్, పొటాటో కట్లెట్స్, మిరపకాయ బజ్జీ, ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాను. వాటిని కూడా ఒక్కసారి వాచ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి, ఇందులో ఏమైనా మోయిశ్చర్ తడి ఏమైనా ఉందేమో ఇలా గట్టిగా క్రష్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో తడి ఉంది కాబట్టి పిండిని కూడా సమానంగా తీసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది తయారు చేసుకుంటున్నప్పుడే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎందుకంటే ఇది మనం బాగా తయారు చేసుకున్నాం అనుకోండి, మంచూరియా కూడా టేస్ట్గా వస్తుంది. ఇలా మరీ తడిగా కాకుండా మరీ పొడిగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనకు నచ్చిన సైజులో బాల్స్ని రెడీ చేసుకోవచ్చండి. నేను చక్కగా ఈ సైజు బాల్గా రెడీ చేసుకొని అన్నిటినీ ఇలాగే రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియంగా హీట్ చేసుకోవాలండి. మీడియం హీట్లోనే మనం ఈ బాల్స్ని డిప్ చేసుకోవాలి. మీరు ఆయిల్ హీట్ ఎక్కువ పెంచేసారనుకోండి, వేసిన వెంటనే రంగు వచ్చేసి మీకు లోన ఉడకకుండా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయాలండి. ముందు వంట అలవాటు ఉన్నోళ్ళు పర్వాలేదు, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు బ్యాచులర్స్ కానీ వంట రానోళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు అయితే వేయించుకునేటప్పుడు కూడా కాన్సన్ట్రేట్గా చూడాలి. మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని వేసాక 1 నిమిషం తర్వాత కలుపుకోండి. చూసారా, చక్కగా రంగు వచ్చాయి, పైకి తేలిపోయినాయి. ఇప్పుడు వీటిని జాలీల గరిటెలోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలాగే లైక్ చేయకపోయినా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను 1½ ఇయర్ నుంచి చేస్తున్నానండి, కానీ నాకు రీచ్ అనేది రాలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వలన ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది. ఇప్పుడు అన్నింటినీ ఇందులోకి తీసుకోండి. జాలీల గరిటెలో తీసుకోవడం వలన ఆయిల్ అంతా కూడా మనకి కిందకు వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇందులో ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉండిపోయింది అనుకుంటే ఒక స్టీల్ ప్లేట్లో కానీ ఎందులోనైనా టిష్యూ పేపర్స్ వేసుకుని అందులోకి తీసుకున్నారనుకోండి, ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే ఈ పేపర్స్ పీల్ చేసుకుంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసుకోండి. ఇవి కొంచెం కచ్చగా ఉంటాయి కదా, ఆ కచ్చ పోయినంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టార్టర్స్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్లోనే. వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్ చాలా పెట్టాను, ఒకసారి వాటిని కూడా వాచ్ చేయండి. ఇందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాళ్ళు ఉన్నా కూడా మీరు సన్నగా తరిగి వేసుకోవచ్చండి. ఇక్కడ మాకు దొరకడం కష్టం, అందుకే నేను క్యాప్సికమ్, ఉల్లిపాయలు వేసాను. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, ఆయిల్లో కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో సాసుల్ని యాడ్ చేసుకుందాం. ముందుగా నేను ఇక్కడ టీ స్పూను చిల్లీ సాస్ వేసానండి. తీసుకునేది టేబుల్ స్పూన్ అయినా టీ స్పూన్ చిల్లీ సాస్ వేసాను. అలాగే 1 టీ స్పూను టమాటా కెచప్, 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేసుకోండి. వేసుకున్నాక ఈ సాసులన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది చక్కగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వాటర్ని మిక్స్ చేసుకుందాం.
1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకుని అందులో వాటర్ వేసి పల్చగా కలుపుకోండి ఉండలు లేకుండా. మనకి జ్యూస్ ఎక్కువ కావాలంటే కార్న్‌ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. పర్వాలేదు అనుకుంటే మామూలుగా ఇలా మనం వేయించుకున్నప్పుడే బాల్స్ని వేసుకొని వేయించేసుకోవచ్చు. ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసాక అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మధ్యలో ముక్కలుగా మనకి విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా కలుపుకోండి. సరే, చక్కగా లో ఫ్లేమ్లో బాగా సాసులన్నీ కూడా ఉడుకుతున్నాయి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూను పంచదార వేసుకోండి, షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్నాక ఇప్పుడు ఈ సాసెస్కి సరిపడిన సాల్ట్ కూడా మిక్స్ చేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం థిక్గా ఉంటుంది కదా సాస్. బాగా ఒక్కసారి కలుపుకునేక దీన్ని కూడా ఉడికినంత వరకు ఉంచుకోవాలండి. అది మీడియం ఫ్లేమ్లో చూసారా ఉడుకుతుంది కదా, ఇలా ఉడకాలి. ఇలా ఉడికితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి మంచూరియా సాస్. చక్కగా ఇలా ఉడికిన తర్వాత ఇందులో మంచూరియా బాల్స్ వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ జ్యూస్ అంతా కూడా ఈ బాల్స్ బాగా పీల్చుకునేలా మనం కలుపుకోవాలండి. మనకి జ్యూస్ ఎక్కువ ఉంటేనే బాల్స్ లోన బాగా పీల్చుకొని టేస్ట్గా వస్తుంది. పొడిగా ఈ సాసులు తక్కువయ్యాయి అనుకోండి, పొడిగా వస్తే మనకంత టేస్ట్ అనిపించదు. ఈ పీల్చుకునే అంతవరకు కూడా మనం ఇలా కదుపుతూనే ఉండాలి. చక్కగా పీల్చుకుంది చూసారా. నేను ఇక్కడ వెనిగర్ని కూడా యాడ్ చేశానండి, మీకు వీడియో క్లిప్పు మిస్ అయింది. వెనిగర్కి బదులు దీన్ని కూడా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దగ్గరగా అయ్యాక సన్నంగా తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. కొత్తిమీర కొంచెం మెల్ట్ అయ్యే వరకు, అంటే కొంచెం మగ్గే వరకు కొంచెం ఇలా తిప్పేసుకొని, ఇలా ఈ కన్సిస్టెన్సీ అంటే కొంచెం సాస్ ఉంటుండగానే స్టవ్ బంద్ చేసుకున్నారనుకోండి, మీకు మంచూరియా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.